ఏకీభవిద్దాం. మొదటిగా బిడ్డ చదువుతాడు, చదివిన మాట మరలా మనం ఏకీభించి చెప్దాం. కీర్తనలు 121వ అధ్యాయం 1 నుంచి 8 వచనం. కొండతట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. భూమి ఆకాశములందు సృజించిన వాడు ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడును నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు చిన్న కీర్తనను చదివించిన ఎవరి బిడ్డను ఏకీభించి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుబడినటువంటి కీర్తనల నుండి 121 కీర్తన చదువుకున్నాం కదా. ఆ 121 కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. చాలా మంచి మాట అక్కడ రాశాడు. ఏమిటి అంటే యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు నీ ప్రతి పరిస్థితులు యందు కూడా యెహోవా నిన్ను ఏం చేస్తాడన్నాడు? కాపాడుతాడు అన్నాడు. మరి నిజంగా మన దేవుడు మనలను కాపాడేటటువంటి వాడు. 141 కీర్తనలో కూడా ఒక మాట అంటాడు కదా, ఆ బలత్కారుల చేతిలో నుండి పడకుండా నన్ను కాపాడును అంటాడు. ఈ కాపాడు గురించి అనేక మాటలను ఆయన రాశాడు. ఇదిగో మరి మన జీవితాల్లో మనలను కాపాడేటటువంటి వాడు ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు కదా, వెన్నెల దెబ్బ అయిననో పగలు ఎండ దెబ్బ అయిననో నీకు తగలకుండా నేను నిన్నేం చేస్తాను? కాపాడుతాను అంటున్నాడు. 141:9 కూడా ఆయన అంటాడు కదా, ఇదిగో తప్పించి ఇదిగో నేను నిన్ను కాపాడుతానని ఆయన అంటూ ఉన్నాడు. మరి నిజంగా మన ప్రభువు మనల్ని కాపాడుటకు సమర్థుడు. ఎందుకు కాపాడుటకు ఆయన సమర్థుడంటే, మరి ఈ లోకంలో మనం ఆయన మేపు గొర్రెలమైతే మనకు ఒక కాపరి అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆ కాపరిని కలిగిన మనం శ్రేష్ఠులం. ఎందుకంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన ఏం చేస్తాడంట? కాపాడతాడు. ఒకసారి ఒక గొర్రెల మందలో నుండి ఒక గొర్రె తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయి కదా అరుస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా పక్క వెళ్ళిపోయి ఇది ఒకటే ఒక పక్కన ఉంది. అయితే ఆ గొర్రెలన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇక సాయంత్రం అయింది, వెళ్ళిపోయే టైం అయింది, ఇది తప్పిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు తెలియని పరిస్థితి. లోపు దీన్ని ఒక సింహం చూసిందంట. సింహం చూసి ఎలాగైనా దీన్ని చంపి తినాలని దీని వెనకబడేసరికి అది ఎక్కడ సింహం చంపేస్తుందోనని భయపడి ఇది పారిపోతూ ఉంది. దీన్నేమో సింహం తరుగుతూ ఉంది. అయితే చివరికి వెళతా ఏమైందంటే స్పీడ్లో ఒక ఊబి ఉంటే ఈ గొర్రెపోయి ఆ ఊబిలో పడిపోయి దీన్ని తరుగుకుంటూ వచ్చింది కదా సింహం. అది కూడా దీని వెనకే వచ్చి ఆ ఊబిలో పడగానే ఇక సింహం అంట దీన్ని తెగ తిడుతుందంట. అనవసరంగా నీ వెనకబడి ఈ ఊబిలో నేను చిక్కుపోయాను, ఒక పూట మానుకుంటే పస్తుంటే పోయేదేముంది, అనవసరంగా ఈ ఊబిలో పడ్డాక పనికి మాలిన నీ వల్ల
అయినా ఉరికేదని ఇటే ఉరకాల పక్కకు ఉరకొచ్చు కదా ఇదని తిడతా ఉందంట, కోప్పడుతూ ఉందట సింహం. ఈలోపు ఆ పాప మా గొర్రె పిల్ల చక్కగా నవ్వుతుందంట. ఏంటి నవ్వుతుందంట. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు నాకు ఆహారంగా దొరకకపోయినా నువ్వు చచ్చేది గ్యారెంటీ. నువ్వు నా నుంచి తప్పించుకున్నావు, ఊబిలో ఇరుక్కుని చస్తావు, నువ్వు చస్తావు, నేను చస్తాను, ఎందుకు నవ్వుతున్నావు అంటే అప్పుడు ఆ గొర్రె అంటుందంట, నేను చావును అంటుందంట. ఏమంటుంది? నేను చావును అంటుందంట. అదేంటి, ఎందుకు చావు అంటే, ఇదిగో ఇప్పుడు నా యజమాని గొర్రెలను దొడ్డుకు తోలికెళ్ళి ఉంటాడు, ఆయన ప్రతిదాన్ని లెక్కేస్తాడు, లెక్కేసినప్పుడు నేను కనబడను, అప్పుడు ఆయన నన్ను ఎత్తుక్కుంటా వస్తాడు, నన్ను ఎత్తుక్కుంటా వచ్చినప్పుడు ఆయన నన్ను కాపాడుతాడు కానీ నిన్ను కాపాడు, అందుకే నవ్వుతున్నాను అన్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటాడు, ఆల్రెడీ అవన్నీ దొడ్డుకి వెళ్ళిపోయి ఉంటాయి, లెక్కేసుకుని ఉంటాడు, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటాడు, నా కోసం నా స్వరమిని నా దగ్గరకు వస్తాడు, ఈ ఊబిలో నుండి నన్ను బయటపడేసి కాపాడుతాడు కానీ నిన్ను మాత్రం కాపాడు, అందుకే నేను నవ్వుతున్నాను అన్న. నిజంగా దేవుని పిల్లలుగా మనం ఉంటే మన కాపరి మనం ఎక్కడ ఇరుక్కున్నా, అందుకే అదే కీర్తనలో కొన్ని చోట్ల అంటాడు, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును అంటాడండి. జగట్టుగల ఊబిలో నుండి ఆయన మనల్ని ఏం చేశాడు? పైకి లేవనెత్తి బండ మీద మన కాలును స్థిరపరిచాడు అంటాడు. మన కాపరి కాపాడేటటువంటి వాడు ఆయన వదిలిపెట్టేటటువంటి వాడు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన ఎంతగా మన పట్ల కేర్ ఉంటాడంటే బైబిల్లో ఒక చోట అన్నాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి అన్నాడు. మన తల వెంట్రుకలు కూడా ఏమైనాయట? లెక్కించాడంటే ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టుకోలేం, కానీ ఆయనకు గుర్తేనంట, లెక్కేనంట, ఆయన లెక్కించాను అంటున్నాడు. ఆ రీతిగా ప్రభువు మనల్ని కాపాడుటకు సమర్థుడిగా సిద్ధముగా ఉన్నాడు. అయితే మనలను ప్రభువు మాత్రమే కాపాడటం మాత్రమే కాదులే, కానీ మనల్ని కాపాడేటటువంటి కొన్ని క్వాలిటీస్ బైబిల్లో ఉన్నాయి. ఏమిటి మనల్ని కాపాడేది? మరి ప్రభువు అయితే మన రాకపోకల్లోనూ మనతోనూ ఉండి కాపాడుతాను అని అంటున్నాడు, మంచిదే. అయితే కేవలం ప్రభు మాత్రమే కాదులే, కానీ ఆయన ఎలా కాపాడతాడు కొన్ని విషయాలు, లేకపోతే బైబిల్ ఎవరు కాపాడబడతారని కొన్ని విషయాలు చెప్తుందో కొన్నిటిని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మొదటిగా మన బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది అన్నాడు. ఆవిడ విజ్డమ్ హస్ సేవ్డ్ us అన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చాప్టర్ 2 verses 11. నీ బుద్ధి నిన్ను కాపాడును. చాలండి. ఇదిగోండి, మొట్టమొదటిగా మనలను కాపాడేటటువంటిది ఏమిటంటే మన యొక్క బుద్ధి మనల్ని ఏం చేసిద్దంట? కాపాడిద్ది. ఎవరు? విజ్డమ్ యాజ్ సేవ్డ్ us అన్నాడు. మన బుద్ధి మనలను కాపాడుతూ ఉంటుంది. అందుకే కొంతమంది పిల్లల్లో కొంతమంది హుషారుగా ఉన్న వాళ్ళని చూసి కొంతమంది అంటారు, వీడు ఎక్కడికి వెళ్ళినా బ్రతికేస్తాడండి అంటారు. ఎందుకంటే ఆడు బుద్ధి అంత షార్ప్గా ఉంటుంది. కాబట్టి మనల్ని కాపాడేది ఏమిటి అంటే మన బుద్ధి మనల్ని ఏం చేస్తుందంట? కాపాడిద్ది. అందుకే కొన్నిసార్లు ఎవరైనా బిడ్డలు కానీ పెద్దవారు కానీ ఏదైనా పొరపాటు చేసినప్పుడు అంటాం, అసలు నీకు నిజంగా బుద్ధి ఉందా? బుద్ధి ఉండే ఇలాగా చేసావా? బుద్ధి ఉండే ఈ పని చేసావా అని మందలిస్తూ ఉంటారు. కాబట్టి మనలను మన జీవితాల్లో కాపాడేది ఏంటంటే మన బుద్ధి మనలను ఏం చేస్తుంది? కాపాడిద్ది. బైబిల్లో కొన్ని రకాలైనటువంటి బుద్ధులు ఉన్నాయి. సామెతలు అంటాడు, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అంటాడు. సుబుద్ధి కలిగిన భార్య ఏంటట? యెహోవా యొక్క దానము. మన బుద్ధి మనలను కాపాడిద్ది. బైబిల్లో నాబాలు అనేటటువంటి ఒక మోటివాడు ఉన్నాడు. బైబిల్లోనే ఆ పేరు రాశాడు, నాబాలు అంటే మోటివాడు అని. దావీదు కొంత సహాయం కోరితే ఆయన చాలా బుద్ధి లేని మాటలు మాట్లాడతాడు. అసలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, వాడికి నేను ఎందుకు కానుకలు ఇవ్వాలి, అది ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు ఇదిగో దావీదు నాబాలును చంపాలని తన వారితో కలిసి వెళ్తుంటే అతని భార్య అబీగాయేలు అని ఉంది. ఆవిడికి గురించి బైబిల్లో ఉంది కదా, సుబుద్ధి కలిగినటువంటి భార్య అంటాడు. ఆమెకి ఏముందట? సుబుద్ధి ఉంది. ఆ బుద్ధి ద్వారా తన ప్రాణం పోకుండా కాపాడుకోగలిగింది. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ముందుగానే ఈవిడ దావీదు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా భర్త ఏదో పొరపాటు మాట్లాడాడు, దయతో నన్ను క్షమించండి, నా భర్తకి ఏ హాని చేయొద్దని దావీదు కాళ్ళు ఏళ్ళ మీద పడి బతిలో అడుకుని దావీదు చేతిలో నుండి తన భర్తను ఏం చేసింది? కాపాడుకుంది. కారణం ఏమిటి అంటే ఆవిడలో సుబుద్ధి అనేటటువంటిది ఉన్నది కాబట్టి. అందుకనే బైబిల్ అంది కదా, నీ బుద్ధి నిన్నేం చేసిద్దట?
కాపాడిద్ది, మన బుద్ధి మనలను కాపాడిద్దండి. కాబట్టి ఇదిగో మనం బుద్ధిని సంపాదించుకోవాలి. మా చిన్నప్పుడు బాగా పాట పాడేవాడు. ప్రతి సండే స్కూల్లో కూడా మా చిన్నతనంలో పాట పాడేవాడు. ఇప్పుడు మరి ఆ పాట పాడుతున్నారో లేదో తెలియదు కానీ, బుద్ధి గల్లవాడు ఇల్లు కట్టెను, బుద్ధి గల్లవాడు ఇల్లు కట్టెను, వానలో వరదలు వచ్చెనో, ఇదిగో బండ మీద కట్టాడు కాబట్టి నిలబడిపోయిందని. అలాగే బుద్ధి లేనివాడు కూడా ఇల్లు కట్టాడు, బుద్ధి లేనివాడు కూడా ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు, వానలో వరదలు వచ్చినప్పుడు అది కూలిపోయిందని మా చిన్నతనంలో ఎక్కువగా పాట పాడేటటువంటివా. ప్రతి సండే స్కూల్ చాపెల్లో కూడా పాట పాడేవా. మరి నిజమే కదా, బుద్ధి కలిగిన వాడు పనులు వేరుగా ఉంటాయి, బుద్ధి లేనిటువంటి వారు పనులు వేరుగా ఉంటాయి. అయితే మన బుద్ధి మనలను కాపాడిద్ది. ఏ బుద్ధి అంటే ఆ సుబుద్ధి మనల్ని ఏం చేసిద్దంట, కాపాడిద్ది. కొంతమంది బుద్ధి మంచిది కాదన్న, కొంతమంది వంకర బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి తొదకు నిన్ను ఇబ్బంది పెట్టొచ్చులేమో, కానీ జీవము కలిగినటువంటి దేవుడు అంటున్నాడు కదా, నీ బుద్ధి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే ఆ బుద్ధి నిన్నేం చేస్తుందట, కాపాడిద్ది. రెండవది ఇంకా మనల్ని ఏం కాపాడుతుంది అంటే, మన యొక్క జ్ఞానము కూడా మనల్ని ఏం చేస్తుందంట, కాపాడుతుంది. అవర్ నాలెడ్జ్ షుడ్ బి సేవ్డ్ అన్నాడు. అదే ప్రొవెర్బ్స్ సామెతల గ్రంథం చాప్టర్ 4 4వ అధ్యాయం వర్సెస్ 6 6వ వచనం చదువుకుందాం. జ్ఞానము విడువక యుండిని ఎడల అది నిన్ను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. రెండవదిగా ఇంకా మనలను కాపాడేటటువంటిది ఏమిటంటే, జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంట, కాపాడిద్ది. జ్ఞానము నువ్వు విడవకుండా ఉండిన ఎడల అది మనల్ని ఏం చేస్తుందంటున్నాడు, కాపాడుతుంది. ఈరోజు జ్ఞానము విడిచిపెట్టనటువంటి వారిగా మనము ఉండాలి. మరి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉంటే ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే కాపాడిద్ది. మరి నిజమే కదా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన జీవితాల్లో జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును అన్నాడు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా, అతడు అడగవలెనో, అడుగు వారికి దేవుడు ధారాళంగా ఇచ్చిను అంటాడు. మరి నిజమే కదా, ఈరోజు జ్ఞానం ఉంటేనే మనం కాపాడబడతాం, జ్ఞానం ఉంటేనే మనం సర్వైవల్ చేయగలం. కాబట్టి జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండుటకు మనం ప్రయత్నం చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే అది కాపాడిద్ది అన్నాడు. జ్ఞానము విడవకుండా ఉండయా, అది నిన్నేం చేస్తుందన్నాడు, కాపాడుతుందని దేవుని వాక్యంలో సొలొమోను చెబుతున్నాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను. కాబట్టి జ్ఞానము విడిగినటువంటి వారిగా మనం ఉండాలి. అజ్ఞానుల వలె ఉండటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ప్రభు అజ్ఞానుల వలె మనల్ని ఉండమని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన జ్ఞానంగా ఉండాలి, జ్ఞానంగా బ్రతకాలని చెప్పాడు. ఈ రోజున జ్ఞానము లేకనే అనేక మంది నశించిపోతున్నారు. బైబిల్లో చోట అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేకే నశించి పోవుచున్నారు అంటాడు. జ్ఞానమును సంపాదించుకోవాలి. మొదటేమో బుద్ధిని సంపాదించుకు కాపాడిద్ది అన్నాడు. రెండవదిగా జ్ఞానము నిన్ను కాపాడిద్ది. ఈరోజు జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండటానికి మనం ప్రయత్నము చెయ్యాలి. అజ్ఞానుల వలె ఉండటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. జ్ఞానము కలిగిన వారిగా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ జ్ఞానం లేదా, లేకపోతే ఆయన అన్నాడు కదా, నువ్వు అడగవయ్యా, అడుగు వారికి ఆయన ధారాళంగా ఇస్తాడు అంటున్నాడు. కాబట్టి రెండవదిగా మన జ్ఞానము మనలను కాపాడిద్ది. మూడవదిగా ఇంకా ఏం మనల్ని కాపాడిద్ది అంటే, మన ప్రవక్తన మనలను ఏం చేస్తుందంట, కాపాడిద్ది. మన ప్రవక్తను కూడా అవర్ బిహేవియర్ షుడ్ బి సేవ్డ్. కాబట్టి మన ప్రవక్తను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ చాప్టర్ 16 వర్సెస్ 7 7వ వచనం చదువుకుందాం. ఒకని ప్రవక్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చాలండి. మూడవదిగా మనలను కాపాడేటటువంటిది ఏమిటి అంటే, మన ప్రవక్తన మనల్ని ఏం చేస్తుందంట, కాపాడిద్ది. మన ప్రవక్తనట ఎలాగ ఉండాలంటే యెహోవాకు ప్రీతికరంగా ఉండాలి. మన ప్రవక్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు శత్రువును కూడా ప్రభు మనతో ఏం చేస్తాడంట, మిత్రుణ్ణి చేసేస్తాడంట. శత్రువు యొక్క ఆలోచన ఏంటి, మనల్ని పడగొట్టాలి, కూలగొట్టాలి, అవసరమైతే ప్రాణాలతో లేకుండా చెయ్యాలనే కదా. అటువంటి వ్యక్తిని కూడా ప్రభు ఏం చేస్తానంటున్నాడంటే, నీకు మిత్రుడిగా నేను
మార్చివేస్తాను. ఎప్పుడంటే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు. మన ప్రవర్తన దేవునికి ఎలాగ ఉండాలంటే ఇష్టకరంగా ఉండాలి. మన ప్రవర్తన దేవునికి సంతోషకరంగా ఉండాలి. పిల్లల సర్టిఫికెట్లో ఒకటి రాస్తారు, ఆ ఒక కొటేషన్ దగ్గర ఎస్ ఆర్ నో పెట్టాలి. సాధ్యమైనంత వరకు అక్కడ ఆ హెడ్ మాస్టర్ గారు ఎస్ అనే పెడతారు. ఏంటంటే పిల్లల బిహేవియర్ గురించి సాటిస్ఫాక్షనరీని ఒకటి లైన్ ఉంటుందన్నమాట. టీసీల్లో కానివ్వండి, ఆ సర్టిఫికెట్లో అక్కడ ఎస్ అని వారు పెడతారు. అంటే పర్లేదు, సమాధానకరంగానే ఉంది. ఒకవేళ అక్కడ నో అని పెడితే మరో కాలేజీకి వెళ్ళినా మరొక చోటుకి వెళ్ళినా మన ప్రవర్తన సరైనటువంటిది కాదన్న ఆప్షన్ అక్కడ కనపడతా ఉంటుంది. అలాగే ప్రభువు దృష్టిలో కూడా మనం చూసినప్పుడు మన ప్రవర్తన ఎలాగ ఉండాలంటే దేవునికి ప్రీతికరంగా ఉండాలి. మరి నిజంగా కదా, మన ప్రవర్తన మనల్ని ఏం చేస్తుందంటే కాపాడింది. ఒకసారి ఎరుకో ప్రాంతానికి ఏగులు వారు వెళ్ళారండి. ఏగులు వారు వెళ్ళినప్పుడు రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ ఉంది అక్కడ. మిద్ది మీద ఇల్లు కట్టుకుని ఆ ఇంటిలో ఉంది. అయితే ఆ వేగుల వారు వచ్చిన సంగతి రాజు తెలుసుకుని వెనక మనుషుల్ని పంపిస్తాడు. ఎవరు వచ్చారంట వేగు చూడటానికి, వారిని పట్టుకురండి అంటే పాపం ఆవిడ వీరిని తన ఇంటిలోనికి పిలిచి ఇదిగో వారిని దాచిపెట్టి ఆ రాజు పంపిన వారు వస్తే, అయ్యా వారు వచ్చిన మాట నిజమే, కానీ ఇదే దారి గుండా వెళ్ళారు, మీరు వెళ్ళిన ఎడల తరుముకుంటూ వారిని పట్టుకుంటారు అంటాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో వారిని ఆ కిటికీ గుండా కూడా కిందకి దించి జాగ్రత్తగా వెళ్ళండి అని ఆవిడ చెప్తుంది కదా. ఇశ్రాయేలు దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు వణుకుచున్నవి. నిజంగా మీ దేవుడు ఎంత గొప్పవాడో, మీ దేవుడు చేసిన కార్యాలు వింటే మా గుండెలన్నీ కూడా అదురుతూ ఉన్నవి. కాబట్టి ఇదిగో మీరు ఈ దేశాన్ని కొల్లగొట్టినప్పుడు, స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని ప్రాణాలతో ఉండనివ్వండి అని అడిగింది. చూడండి ఆమె ప్రవర్తన. ఇదిగో ఆ ప్రవర్తన ఎలాగ ఉన్నదంటే దేవునికి ప్రీతికరంగా ఉంది. దేవుని పిల్లల్ని దాచిపెట్టింది. 2, దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చింది. మీ దేవుడు గొప్పవాడయ్యా, గొప్ప మేలు చేయబోతున్నాడు, ఈ దేశాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడని. 3వదిగా ఇదిగో ఆమె రక్షణ కూడా కోరింది. వారు వెళ్తా ఒక దారాన్ని ఆ కిటికీకి కడతారు, ఎర్రని దారాన్ని. తిరిగి స్వాధీనపరుచుకునేటప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా కాపాడబడ్డారు. ఎరికోలో ఉన్న వారందరూ కూడా చంపివేయబడ్డారు. కానీ కేవలం రాహాబు తన ఇంటి వారు మాత్రం ఏమయ్యారు? కాపాడబడ్డారు. కారణం ఏమిటి అంటే ఈవిడ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది. ఒకవేళ క్యారెక్టర్ వేరై ఉండొచ్చు, ఆవిడ జీవన విధానం వేరై ఉండొచ్చు, ఆయన జీవనోపాధి వేరై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం ఈమె ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంది. కాబట్టి ఆమె కుటుంబస్తులు అందరూ కూడా నశించిపోకుండా కాపాడబడ్డారు. కాబట్టి అందుకనే 3వదిగా ఆయన అంటున్నాడు కదా, మన ప్రవర్తన మనల్ని ఏం చేస్తుందట? కాపాడిద్ది. 1 బుద్ధి మనలను కాపాడును, 2 జ్ఞానము మనలను కాపాడును, 3వదిగా మన ప్రవర్తన మనలను కాపాడును, 4వదిగా ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కృపా సత్యములు మనల్ని ఏం చేస్తాయంటే కాపాడుతాయి అంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, అదే సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 20 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, కృపా సత్యములు రాజును కాపాడును. చాలండి. ఇంకా మనల్ని కాపాడేటటువంటివి ఏంటంటే కృప మరియు సత్యాలు మనల్ని ఏం చేస్తాయంట? కాపాడుతాయి అంట. అవి 2 కూడా కలిపి ఇచ్చాడు. కృప మరియు సత్యము మనతో ఉంటే మనల్ని ఏం చేస్తామంట? కాపాడుతాము. నిజమే కదా ప్రియమైనటువంటి దేవుని సంగమా? కృపా సత్యములు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారు ఏం చేస్తారంటే కాపాడబడతారు. ఎందుకంటే మనతో ఉన్నటువంటిది సాధారణమైన వ్యక్తి మెర్సీ కాదు, అది మహాదేవుని గొప్ప కృప. ఆయన కృపకు గొప్పది ఏది కూడా లేదు. ఆయన కృప ఎంత గొప్పదండి, ఆయన కృప ఎంత మేలైనటువంటిదండి. ఒక్క క్షణం కూడా ఆయన కృప లేకపోతే మనం మనుగడ కొనసాగించలేం కదా. కాబట్టి అట్టి కృప మరియు సత్యములు 2 కూడా మనం కలిగినట్లయితే అవి మనల్ని ఏం చేస్తాయి అంట? కాపాడుతాయి అన్నాడు. కాబట్టి కృపా సత్యములు కలిగినటువంటి వారిగా ఉండాలి. కొంతమందిలో కృప ఉండదు, కొంతమందిలో సత్యం అసలు ఉండదు. కొంతమందిలో కృప పొందుకోలేరు, కొంతమంది ఆ సత్యంగా కూడా ఉండలేరు. కానీ దేవుని వాక్యం అంటుంది కృపా సత్యములు 2 జంటగా నీతో ఉంటే అవి నిన్నేం చేస్తాయట?
కాపాడుతాయి అన్నాడు. కాబట్టి కృపాసత్యములు కలిగిన వారిగా జీవించడానికి మనం ఇష్టపడాలి. దేవుని కృపను పొందుకోవాలి. పొందుకున్న తర్వాత ఆ కృపలో సత్యంగా మనం అనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడైతే కృపాసత్యములు మనకు తోడుగా ఉంటాయో ఆ కృపాసత్యములు ఎల్లవేళలా కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే కాపాడుతూనే ఉంటాయి. అందుకనే కృపాసత్యములు రాజును కాపాడును. మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగినటువంటి వ్యక్తి విన్నా బైబిల్లో కొంతమందిని గురించి ప్రస్తావించారు. మరియా, నీవు దేవుని వలన కృప నొందితివి. మరి నిజమే కదా. ఈ రోజున దేవుని వలన కృపను పొందుకున్నటువంటి వారైనా, దేవుని కృపకు మనం భాగ్యులమైనా, దేవుని కృపను అనుసరించి నడుచుకునేటటువంటి వారమైనా అయితే అట్టి కృప ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆ కృపా సత్యములు మనల్ని ఏం చేస్తాయంట కాపాడదే. కృప కలిగి ఉంటే మాత్రమే కాదులే, కానీ ఆ కృపను మనం సత్యముగా అనుసరించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే అనుసరించే వారిగా ఉంటామో ఆ కృపా సత్యాలు మనలను నిత్యము కూడా కాపాడతాయి. అలాగే మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుంది. ఇంకా మనల్ని కాపాడేది ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో యేసు రక్తము మనలను కాపాడును అన్నాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ద ఫస్ట్ జాన్ చాప్టర్ 1 వర్సెస్ 7 7వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1:7 ఇదిగో యేసు రక్తము ప్రతి పాపముల నుండి కూడా మనలను పవిత్రులుగా చెప్పును. ఇదిగోండి, మరి ఇంకా మనల్ని కాపాడేటటువంటిది ఏమిటి అంటే యేసు రక్తము మనలను ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయను. యేసయ్య రక్తము మనలను పాపముల నుండి ఏంటట విడిపించును, కాపాడును. ఇప్పుడు పాపముల నుండి మనం కాపాడగలిగేటటువంటిది ఏదైనా ఉందంటే ఇట్స్ ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్. అది కేవలము యేసు రక్తము మాత్రమే. అందుకని అక్కడ ఆయన అన్నాడు కదా, ఇదిగో యేసు రక్తము ప్రతి పాపముల నుండి కూడాను ఇదిగో మనలను పవిత్రులుగా చేయను, కాపాడును. ఈరోజు మానవుడు పాపానికి బానిస అయిపోతున్నాడు, పాపానికి దాసోహం అయిపోతూ ఉన్నాడు, పాపం అనే తాళ్ళ చేత కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నాడు. ఆదరణ లేదు, విడిపించేవారు లేరు. ఎవరో వ్యక్తిని విడిపిస్తారంటే యేసు రక్తము ఆ వ్యక్తిని పాపముల నుండి ఏం చేయనట విడిపించును, పాపముల నుండి కాపాడును అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నటువంటి మాట యేసు రక్తము మనలను కాపాడును. కాబట్టి ఆ రక్తమును ప్రతి నెల మొదటి ఆదివారం ఇదిగో సేవకుడు దేవుని ప్రతినిధిగా ఇస్తున్నప్పుడు దాన్ని సేవించి దాని ద్వారా కడగబడిన వ్యక్తిగా, దాని ద్వారా కాపాడబడేటటువంటి వ్యక్తిగా నీ జీవితంలో నీవు ఉండాలి. అందుకని ఆయన అంటున్నటువంటి మాట ఆయన రక్తము మనలను కాపాడును. ఇంకా మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే యెహోవా విశ్వాసులను కాపాడును అన్నాడు. కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 31 31వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చూడండి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. 1 బుద్ధి మనలను కాపాడిద్ది, 2 జ్ఞానం మనలను కాపాడిద్ది, 3 మన ప్రవక్తన మనలను కాపాడిద్ది, 4 కృపాసత్యములు మనల్ని కాపాడితే, 5 యేసు రక్తం మనలను కాపాడును, 6వదిగా ఆ విశ్వాసము మనల్ని ఏం చేస్తుందట కాపాడిద్ది. యెహోవా ఎవరిని కాపాడుతాను అంటున్నాడంటే విశ్వాసులను కాపాడుతాను. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది? ఈ రోజున విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఈరోజు విశ్వాస జీవితంలో నీ పరిస్థితి ఎలాగ ఉంది? విశ్వాస జీవితంలో ఎంతవరకు నువ్వు ఎదిగేటటువంటి వ్యక్తిగా ఉన్నావు? అందుకని ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే మన యొక్క విశ్వాసం మనలను కాపాడింది. కాబట్టి మన విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి, పోగొట్టుకొనకుండా దాన్ని భద్రపరుచుకునేటటువంటి వారి. ఆ రోజు సింహాల గుహలు వేస్తే దానియేలును కాపాడింది ఏంటి? విశ్వాసమే కదా. ఆయన అన్నాడు, రాజా నువ్వు లోపలేసినా నాకేం భయం లేదు, చచ్చిపోతానని. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు నన్ను కాపాడుటకు సమర్థుడు అంటాడు. ఒరే బాబు, లోపల చాలా ఉన్నాయి నాయన, చచ్చిపోతావు, ఎముకలు కూడా మిగలేవంటే, లేదు లేదు రాజా ఏది చూడండి. ఆయన అంటాడు ధైర్యంగా, నన్ను నెయ్యండి అంటాడు. షడ్రకు మేషక్ అబేద్నెగోలు కూడా అదే అంటారు, రాజా
మేము పూజించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిలో నుండి రక్షించుటకు సమర్థుడు అంటారు వాళ్ళు కూడా. ఎంత గొప్ప విశ్వాసం మాట. ఈరోజు అట్టి విశ్వాసం మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆ విశ్వాసం వారిని ఏం చేసింది? కాపాడిందా? ఇదిగో వారిని గురించి అంటారు, బైబిల్లో ఉంది కదా, షడ్రకు మేషకు వారిని గురించి తలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదన్నాడు. వాస్తవాన్ని చూడండి, మనం పొయ్యి కొద్దిగా ఎడంగుంటేనే ఆ ఎయిర్ అంతా కూడా ముడుచుకుపోతూ ఉంటుంది, కాలిపోద్ది. అటువంటిది దాన్ని ఇంకా 3 రెట్లు ఎక్కువగా వేడి చేసినా సరే అందులో వీళ్ళు వేస్తే ఇదిగో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. ఎందుకంటే అంత గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. వారి విశ్వాసం వారిని ఏం చేసిందంటే నష్టపరచలేదండి. వారి విశ్వాసం వారిని కాపాడింది. అనేక మందిని దేవుని వైపు చూసేలా కూడా చేసింది. ఆ తర్వాత రాజు శాసనం ఇస్తాడు, ఇదిగో ఈ దేశంలో షద్రకు మేషకు అబేద్నెగోలు పూజిస్తున్న దేవుడు తప్ప లోకంలో మరి ఏ దేవుడు కూడా లేడు, అందరూ కూడా ఆయనకు మొక్కాల్సిందే అని మళ్ళా శాసనం ఇస్తాడు. చూడండి వారి విశ్వాసం అండి. ప్రభు కూడా బైబిల్లో కొన్నిసార్లు అన్నాడు, అమ్మ విశ్వాసము గలదానివై పొమ్ము, సమాధానము గలదానివై వెళ్ళు. విశ్వాసముతో వచ్చిన వారందరూ కూడా ఆయా పరిస్థితుల నుండి రక్షింపబడ్డారే, కానీ నష్టపోయిన వారు ఎవరు కూడా లేరు. అందుకనే 6వదిగా ఆయన అన్నాడు కదా, నీ విశ్వాసము నిన్ను కాపాడిద్ది. మనం విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలి, విశ్వాస క్రియలు కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి కొంతమంది విశ్వాసులు దారి తప్పిపోయేటటువంటి విశ్వాసులుగా ఉంటారు. కానీ దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మనం మన జీవితాల్లో విశ్వాసం కలిగిన వారిగా ఉంటే ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంట? కాపాడుతుంది. చివరిగా ఒక్క మాట చదివించి నా మాటలు ముగిస్తాను. 7వదిగా ఇంకా ఎవరు కాపాడబడతారంటే దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారు కాపాడబడతారు అన్నాడు. చూడండి, కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 145 145వ అధ్యాయం, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ప్రేమించు వారందరినీ కూడా కాపాడును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తనను ప్రేమించే వారందరినీ కూడా ఏం చేస్తాడంట? కాపాడుతాడు. చివరికి 7వదిగా ఎవరిని ప్రభు కాపాడుతాడంటే, ఇదిగో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరినీ కూడా కాపాడుతాడు. దేవుణ్ణి ప్రేమించే వారి లక్షణాలు ఎలాగుంటాయో మొన్న విజ్ఞాపన కూడికలో చెప్పుకున్నాం. విజ్ఞాపన కూడిక రోజున దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారంటే పాపాన్ని, చెడుతనమును అసహించుకుంటారు, నా దేవునితో సమయాన్ని గడుపుతారు, ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తారు, ఆయన ఆజ్ఞలు గైకుంటారు. ఈ రీతిగా మొన్న దేవుణ్ణి ప్రేమిస్తే ఎలాగుండాలన్న దాని మీద కొన్ని విషయాలు మొన్న విజ్ఞాపన కూడికలో మేము మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాను అంటాడు. తను ప్రేమించే వారిని ఆయన కూడా రిటర్ను ప్రేమిస్తాడు. కాబట్టి 7వదిగా ఎవరిని ప్రభు కాపాడుతాడంటే తనను ప్రేమించేటటువంటి వారిని. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. అందుకే ప్రభు అంటాడు, లోకమునైనను లోకములో ఉన్న దానినైనను ప్రేమించొద్దు. ఎందుకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి ఇదిగో దేవుని ప్రేమే చివరి వరకు నిలిచేది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించుడి అంటాడు. అందుకనే ప్రభు కూడా ఎవరిని కాపాడుతాడంటే ఆయన్ని ప్రేమించేటటువంటి వారిని కాపాడుతాడు. దేవుణ్ణి ప్రేమించబద్దులమై ఉన్నాం. ఏ సమయమైనా సరే విడిచిపెట్టక ఆయన్ని ప్రేమించే వారిగా ఉన్నట్లయితే ప్రభు తప్పక మనలను కాపాడుతాడు. అందుకనే ప్రభు అన్నాడు కదా, 121 కీర్తనలో భక్తుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు నిద్రపోడు, ఆయన నిన్ను కాపాడుతాడయ్యా, నీ రాకపోకల్లో కాపాడుతాడు. అయితే ఎవరిని ప్రభు కాపాడుతాడంటే, ఎటువంటి వారు కాపాడబడతారంటే, మన బుద్ధి మనలను కాపాడిద్ది, మన జ్ఞానం మనల్ని కాపాడిద్ది, మన ప్రవక్తన మనల్ని కాపాడిద్ది, కృపాసత్యములు మనల్ని కాపాడుతాయి, యేసు రక్తం మనల్ని కాపాడిద్ది, మన విశ్వాసం మనల్ని కాపాడిద్ది. 7వదిగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనం కాపాడబడతాం. అట్టి కృపా భాగ్యము మనందరికి ఇచ్చి మనకు మన కుటుంబాలను కాపాడి సంరక్షించి ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తల ఉంచుదాం. చెప్పబడినటువంటి క్లుప్త వాక్యం కొరకు చిన్న ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అవును తండ్రి, స్తోత్రములయ్యా, నన్ను మమ్మలను ప్రేమించి ఇంతవరకు కూడా కృప చూపించారు తండ్రి.